యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ నటుడిగా ఎదిగారు. అయితే ఈయనకు 21 ఏళ్ల వయసులోనే సింహాద్రి సినిమా ఎంతో స్టార్డమ్ను తీసుకొచ్చింది. సింహాద్రి సినిమా చేశాక ఎన్టీఆర్కి చాలామంది అభిమానులు పెరిగారు. అయితే ఆ సినిమా తీశాక ఎంత పెద్ద హిట్ సినిమాలను చేసినప్పటికీ ఎన్టీఆర్ని సింహాద్రి రేంజ్లోనే ప్రేక్షకులు ఊహించుకోవడం వల్ల ఎన్టీఆర్కి అది కాస్త మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే 20 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ స్టార్ హీరోలను పక్కన పెట్టి నెంబర్ 1 స్థానం కోసం పోటీ పడ్డారు. రాజమౌళి రెండో సినిమా సింహాద్రి. సింహాద్రి సినిమా జూలై 9, 2003లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి తెర వెనుక చాలా పెద్ద కథ నడిచింది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ సింహాద్రి కథను ఎప్పుడో రాసిపెట్టుకున్నారు. డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా పెట్టి ఈ సినిమా తీయాలనుకున్నారట. కానీ అప్పటికి బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమాలో నటిస్తుండడం కారణంతో ఆ సినిమాకి నో చెప్పాడట. ఇక తర్వాత ఎన్టీఆర్ వద్దకు ఆ సినిమా రావడం అనేది చకచకా జరిగిపోయింది. అయితే ఈ కథ ఎలా పుట్టింది అనే విషయానికి వస్తే విజేంద్ర ప్రసాద్ గారు తన అసిస్టెంట్తో కలిసి వసంత కోకిల అనే సినిమా చూస్తున్నారట. ఆ సమయంలో సింహాద్రి సినిమా ఆలోచన ఆయనకు మనసులో మెదిలిందట. అయితే వసంత కోకిల సినిమాలో శ్రీదేవి కమల్ హాసన్ని చూసి గుండెల్లో గుచ్చేసిపోతుంది. అయితే అది చూసిన విజేంద్ర ప్రసాద్ ఈ సీన్ని మన సినిమాలో ఇంటర్వెల్ సీన్గా పెట్టుకుందామని చెప్పేసి కథ రాయడం మొదలుపెట్టారట విజేంద్ర ప్రసాద్ గారు. అయితే రాజమౌళి ఎన్టీఆర్తో తెరకెక్కించే సినిమా సింహాద్రి మూవీకి సీక్వెల్ అని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో జోరుగా వినిపిస్తుంది. అయితే సింహాద్రి సీక్వెల్ కథ సింహాద్రి పార్ట్ 1కి మించి మాస్ ఎలివేషన్స్తో సాగే విధంగా రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేశారని, ఇందులో ఎన్టీఆర్ పాత్ర గూస్ బంప్స్ తెప్పించడం మాత్రమే కాదు, అంతకు మించిన విధంగా ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుందని లీకు వీరుల నుంచి అందుతున్న సమాచారం. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. సింహాద్రి పార్ట్ 1 చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణంగా అన్న సంగతి అందరికీ తెలిసిందే విషయం. అయితే సింహాద్రి సీక్వెల్ ఎంఎం కీరవాణి అందించబోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందని, సింహాద్రి పార్ట్ 1కి మించి 100 రెట్లు హై వోల్టేజ్ మాస్ మ్యూజిక్ని కీరవాణి కంపోజ్ చేయబోతున్నట్లుగా టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సింహాద్రి సినిమా సీక్వెల్పై వస్తున్న రూమర్స్పై నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనప్పటికీ సింహాద్రి మూవీ సీక్వెల్ రావాలని సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. మరి చూద్దాం సింహాద్రి సీక్వెల్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.